నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు టీఎస్పీఎస్సీ నుంచి ముఖ్యంగా గ్రూప్ 3కి సంబంధించి కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది. అఫీషియల్గా టీఎస్పీఎస్సీ సైట్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం దానికి సంబంధించింది. ముందుగా ఇలా ఫ్రంట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. దాంట్లో వెబ్సైట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఈ మెయిన్ పేజ్ అనేది హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో అప్డేట్స్ మనం వాట్స్ న్యూ అనే ఆ మెనూలో మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఈ విధంగా అప్డేట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 3కి సంబంధించి ఒక 4 అప్డేట్స్ రావడం అయితే జరిగింది. ముందుగా చూద్దాం. గ్రూప్ 3కి సంబంధించి గ్రూప్ 3 సర్వీసెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఒక వెబ్ నోట్ డే వైజ్ షెడ్యూల్ ఏదైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇది డే వైజ్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దాని ఒకసారి చూద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్? శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ నాంపల్లి, ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయబోతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ డే వైజ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన టైం కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్గా బేసికల్లీ అయితే వాళ్ళు 10:30 నుంచి 1:30 వరకు 10:30 నుంచి 5:30 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డే మొత్తం కొనసాగుతుంది. వాళ్ళకి ఏ రోజు ఇచ్చిందో అభ్యర్థులకు ఒకసారి గమనించుకోగలరు. ఈ మెన్షన్ చేసిన హాల్ టికెట్లకి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళకి ఏ టైంలో ఏ డేట్ రోజు ఏ టైంలో వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది అనేది చూసుకొని వెళ్ళాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది హాల్ టికెట్స్, ఈ వెబ్ నోట్ అనేది హాల్ టికెట్ నెంబర్స్ వాళ్ళకు సంబంధించినటువంటి డేట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెబ్ నోట్ అనేది చూద్దాం. ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే దీనిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది అంటే 10-11 నవంబర్ 10వ తారీఖు నుంచి మొదలు కాబోతుంది. నవంబర్ 10 నుంచి 26 వరకు కొనసాగుతుంది. ఎప్పటి టైమ్స్ వచ్చేసి 10:30 AM నుంచి 5:30 PM వరకు కొనసాగుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచిన అభ్యర్థులు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా ఒక 2 sets ఆఫ్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. ఏమేమి సర్టిఫికేట్ ఇక్కడ మెన్షన్ చేశారో అవన్నీ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళకి ఇన్ టైంలో సర్టిఫికేట్స్ కనుక సమకూరకపోతే వాళ్ళకు అదనంగా ఒక 3 days టైం అనేది ఇవ్వడం జరిగింది. అది కింద ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు. రిజర్వ్ డే ఎప్పటి నుంచి 27th నవంబర్ నుంచి 29th, అంటే మామూలుగా వస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ రోజు నుంచి స్టార్ట్ అయిందంటే 26th వరకు కొనసాగింది. 27 నుంచి ఎవరైనా వాళ్ళకి ఇచ్చిన ఇన్ టైంలో కనుక హాజరు కాకపోతే వాళ్ళకి అదనంగా 3 days టైం అనేది ఇవ్వడం జరిగింది. ఆ 3 days లోపల వాళ్ళు అభ్యర్థులు హాజరై వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోగలరు. ఇది అప్డేటు, ఇది వెబ్ నోట్కి సంబంధించి ఈ అప్డేట్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క అటెస్టేషన్ ఫామ్ గురించి. అటెస్టేషన్ అంటే అక్కడ ఫామ్ అనేది మనం ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఫిల్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అటెస్టేషన్ ఫామ్, దీన్ని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని దీంట్లో ఏమేమి మన డీటెయిల్స్ అడిగారు అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఇక్కడ గమనించాలి. చూడండి, నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఒక ఫోటో, ఇట్లాంటి కొన్ని అంశాలు అడగడం జరిగింది. ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. 1-2 సార్లు ఫస్ట్ ఒకసారి ఫామ్ చూడండి. తెలియకపోతే ఆ కాలంని వదిలిపెట్టి తర్వాత తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి నింపడం అయితే మంచిది, తెలుసుకొని నింపడం అయితే మంచిది. ఒకసారి ఇక్కడ అందరికీ అన్నీ తెలిసిన విషయాలే ఉంటాయి. కొన్ని తెలియకపోతే ఎవరినైనా అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకొని నింపండి. ఇక్కడ ఇంకొక వెబ్ నోట్ అప్డేట్ ఏంటో చూద్దాం.
ఇంత ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే చెక్ లిస్ట్ గురించి ఇవ్వడం జరిగింది. చెక్ లిస్ట్ ఫామ్ అనేది ఇక్కడ కూడా మన డీటెయిల్స్ ఇవ్వాలి. ఇదే అండి టీఎస్పీఎస్సికి సంబంధించిన అప్డేట్స్. మీరు అఫీషియల్ సైట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, గ్రూప్ 3కి సంబంధించిన అభ్యర్థులు ముఖ్యంగా. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.